బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయటాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ వద్ద అభిమానులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ జోలికొస్తే సహించేది లేదంటున్నారు అభిమానులు. 4 గోడల మధ్య క్షమాపణ చెప్తే కుదరదని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ వద్ద అభిమానులు ధర్నా చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ జోలికొస్తే సహించేది లేదంటున్నారు అభిమానులు. 4 గోడల మధ్య క్షమాపణ చెప్తే కుదరదని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. నాలుగు గోళ్ళ మధ్యలో కూర్చొని చెప్తే కదన్నా అనంతపురంలో ఉండి ఎమ్మెల్యే అదే ఎక్కడి నుంచి చెప్పిన సారీ అక్కడ ఎమ్మెల్యే ఇక్కడే ఉండి ఓట్లు వేసినది మేము ఓట్లు వేసినది ఇక్కడే ఇక్కడికే రావాలా ఏడో చెప్తే ఎట్లా మేము ఓట్లేదా నేను కూడా ఏడో ఇంటి చెప్పడం లేదు కదా. మాకు ఫ్యాన్స్ ముందర వచ్చిన తర్వాత 4 గోడల ముందర వీడియో మాకు మా కన్వీనర్ ని మా అధ్యక్షుని రాయలసీమ అధ్యక్షుని పిలుచుకొని ఫ్యాన్స్ ముందరే క్షమాపణ చెప్పాలా నరేంద్రని మా తిరుపాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పిలిచి క్షమాపణ కోరాలా. సో మా హీరోని ఎమ్మెల్యే గారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి మాట్లాడినారు. ఆయన ఏదో ఉద్దేశించి మాట్లాడాడో మాకు తెలియదు. మా హీరోకి రాజకీయానికి సంబంధం లేదు. మా హీరో గత 15 ఏళ్ళప్పుడు చెప్పాడు, స్టేట్మెంట్ ఇచ్చాడు. తెలుగుదేశం పార్టీకి నా అవసరం ఎప్పుడు వచ్చినా నేను ఎప్పుడు వెళ్ళలో ఉంటానని చెప్పాడు ఆయన. అదే బాటలోనే మేము నడుస్తున్నాము, మేము సపోర్ట్ చేస్తున్నాం. టీడీపీకి మేము ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అభిమాని ఓట్లు వేశారు. మేము ఓటు ఏంది ఈయన ఎమ్మెల్యే కాకుండా లేడు, మేము ఓట్లు వేసింటానే ఆయన ఎమ్మెల్యే అంటాడు. అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు. అనవసరంగా ఎన్టీఆర్ జోలికి వస్తే బాగుండదు. ఇది ఇంకొకసారి పొరపాటున ఏమైనా మాట్లాడకుండా మేము వదిలిపెట్టము. 4 గోళ్ళ మధ్యలో పోయి క్షమాపణ కోరితే మేము ఒప్పుకోము. బహిరంగంగా మాకంటూ జిల్లా రాష్ట్ర స్థాయి కన్వీనర్ ఉన్నాడు, మా రాయలసీమ అధ్యక్షుడు ఉన్నాడు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్న టౌన్లో. వాళ్ళ ముందర వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్ ముందర ఆయన క్షమాపణ కోరాలని మేము కోరుకుంటున్నాం. అంతకన్నా మాకు ఇంకో మాట అనవసరము. ఆయన ఏమీ మేము ఇది చేయలేదు, కించపరచలేదు. మా ఎన్టీఆర్కి ఘోరంగా మాట్లాడాడు, మా ఎన్టీఆర్కి క్షమాపణ కోరాలని మేము కోరుతున్నాం. ఎన్టీఆర్ని ఇలా దారుణంగా మాట్లాడడం తప్పు. అందరి మధ్య మా ఫ్యాన్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరి మధ్య లేకొచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయ్యారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ వద్ద అభిమానులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ జోలికొస్తే సహించేది లేదంటున్నారు అభిమానులు. 4 గోడల మధ్య క్షమాపణ చెప్తే కుదరదని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ వద్ద అభిమానులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ జోలికొస్తే సహించేది లేదంటున్నారు అభిమానులు. 4 గోడల మధ్య క్షమాపణ చెప్తే కుదరదని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడంతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పందించారు. ఆ ఆడియో తనది కాదంటూనే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలన్నారు. అనంతపురం టీడీపీలో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలోనే తన పేరును చెడగొట్టేందుకు ఆడియోను రిలీజ్ చేశారని అన్నారు. మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది, కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది, కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను. ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది, కోరడం జరిగింది. సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరపున నేను క్షమాపణలు అడుగుతున్నాను. దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు, నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణగా కోరడం జరుగుతుందని చెప్పేసి అసలు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఏమన్నారో ఓసారి చూద్దాం. అది త్రివేణి అన్ని మొత్తం అన్ని థియేటర్లు పెట్టినారా ఫ్యాన్స్? మనల్ని మాట్లాడారా? రాము వీళ్ళంతా ఓకే చేశారా? అప్పుడే వాళ్ళు అంటే మనం ఏం లేదా వాళ్ళే మాట్లాడుకున్నారు. మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాడు ఇయ్యలేదు శాంతి థియేటర్ ఇమ్మంటే ఇయ్యలేదు. గలాట జరిగింది వాడితో ఏనన్నైతే వేయలేదన్నా. ఇచ్చినారు ఇప్పుడు త్రివేణి గౌరీ కాంప్లెక్స్ 4 గంటలకునా 4 o'clock నువ్వు వస్తావా? కదా పర్లేదు. సినిమాకి ఎట్లా పోతారు మీరు? పర్మిషన్లు ఉన్నాయా? నా పర్మిషన్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పర్మిషన్లు లేవు? పర్మిషన్ లేవు, పర్మిషన్ లేవు, ఆపిస్తున్నా. సినిమాకి ఎట్లా పోతారు అంట లోకేష్ అని మాట్లాడితే ఎట్లా పోతారు సినిమాకి? మీరు సినిమాకి ఎట్లా పోతారప్పా? ఇప్పుడు పార్టీలో కలిసి రావాలి కదా, లోకేష్ తో కలిసి రావాలి కదా. ముందు నుంచి రాలేదు. ఆ సినిమా కాలుస్తాము, నువ్వు వేపించుకో, నువ్వు వేపించుకో, కాల్చి అడుగు. ఆ ఇల్లు రాదు,
ఎట్లా ఇప్పిస్తావుపా? మనం ఏముంది మనం సినిమా చూసాం. లేదు అసలు రాదు చూడు సినిమా రీల్ వచ్చాను లేదు కానీ రీల్ అనేది ఎట్లా ఇప్పిస్తారు? నా పర్మిషన్ లేకుండా ఎట్లా ఇప్పిస్తారు అంట. నువ్వే నన్నునా కాదు నన్ను అడుక్కొని ఏం చేస్తాం? ఎట్లా ఇప్పిస్తారు నా పర్మిషన్ లేకుండా? సినిమా రానిగా రానిను సార్ గురించి సినిమా గురించి మాట్లాడతాడు. సరే ఆడించుకోండి చూద్దాం. జూనియర్ గానే ఆపిస్తున్నా ఇప్పుడు. ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నాకు అవసరమే కదా. అవసరమే టైం మనకి. లోకేష్ ఎట్లా పెట్టుకుంటారు? ఎట్లా ఎట్లా ఇప్పిస్తారో నువ్వు? నేనెవరు వేయించేకనా? స్టేరోయిడ్ వేస్తున్నారు సినిమాది. సరే ఏపీ ఇప్పుడు పర్మిషన్ లేదు కదా. కాదన్నా స్టేరోయిడ్ సినిమా వేస్తున్నారు. పర్మిషన్ లేదు కదా, ఎట్లా ఇప్పిస్తావు నువ్వు? సినిమా ఆడదు ఇప్పుడు. ఓకేనా? లోకేష్ గురించి మాట్లాడతాడా? సార్ గురించి మాట్లాడతాడు. సినిమా ఆడదు, మనమేం చేస్తాం? ఆడదు. నాకు తెలియకుండా ఎట్లా ఎట్లా ఆడుతుంది సినిమా? బుక్క సార్ గురించి మాట్లాడతాడా? చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో. ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా. మనకెందుకేంది? లోకేష్ గురించి మాట్లాడితే ఊరుకుంటాం ఏంది? పంపించాను అందరినీ. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫైర్ అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆఫీస్ వద్ద అభిమానులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అభిమానులు ఆందోళన చేపట్టారు. జూనియర్ ఎన్టీఆర్ జోలికొస్తే సహించేది లేదంటున్నారు అభిమానులు. 4 గోడల మధ్య క్షమాపణ చెప్తే కుదరదని ఎమ్మెల్యే దగ్గుపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. Hey!